కవితకు అస్వస్థత, వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలు కట. చూడండి, ఢిల్లీ మద్యం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు మంగళవారం ఇక్కడ దీన్ దయాళ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరం, గొంతు నొప్పి ఉన్నట్లు కవిత జైలు అధికారులు తెలియజేయడంతో వారు ఆమె సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం తిరిగి జైలుకు పంపించారు. అయితే నేను చూసిన ఇవాళ కేటీఆర్ పోయి పరామర్శించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కవితకు అస్వస్థ అయింది, 2 రోజుల పాటు ఆమె ఇబ్బంది పడింది. ఇట్లాంటి సందర్భాల్లోనే కేటీఆర్ పోయి పరామర్శించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ కేటీఆర్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కేటీఆర్ పోతున్నాడు, హరీష్ రావు పోతున్నాడు, వాళ్ళ అమ్మ శోభ ఆమె వెళ్తోంది. కేసీఆర్కి ఏమైంది పాపం? తప్పో ఒప్పో ఆమె చేసింది. కడిగిన ముత్యంలో బయటకు వస్తే మీరే చెప్పారు గతంలో అనేక సందర్భాల్లో. కేటీఆర్ చెప్పాడు. కేటీఆర్ మొన్న జగిత్యాల్లో బెయిల్ వస్తుంది, జగిత్యాలు తిరుగుతానని చెప్పాడు ఆయన కూడా. ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ ఎందుకు కూతురుతో కూడా రాజకీయం చేయాలా? వాస్తవానికి కేసీఆర్ చూడండి, ఫక్తు రాజకీయవేత్త కేసీఆర్. ఆయన పార్టీ కూడా ఫక్తు రాజకీయం, ఆయన చేసేవన్నీ ఫక్తు రాజకీయాలే. అందుకనే ఇవాళ కేసీఆర్ ఎక్కడ మరకంటుతుందో, అంటే ఆయన మీద ఎక్కడ ఆరోపణలు వస్తుందో, ఆయన ఎక్కడ కూతురుకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటారు. కాబట్టి ఇవాళ అసలు కూతురునే దూరం పెట్టేసిండు. ఆయన అటువైపు కూడా తిరిగి చూడట్లా. అంటే అంటే కూతురు కోసం, అంటే కూతురా రాజకీయం, అంటే కేసీఆర్ రాజకీయమే ముఖ్యం, కూతురు ముఖ్యం కాదు. ఎందుకంటే కనీసం తప్పైనా ఒప్పైనా కూతురే కదా, ఒకసారైనా పోయి పరామర్శించారు కదా. 4 నెలల నుంచి ఆమె జైల్లో మగ్గుతూ ఉంటే కనీసం ఒక్కసారి కూడా కేసీఆర్ ఇప్పటిదాకా కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికి కూడా ఇప్పుడన్నా పోతాడో లేదో చూడాలి. కనీసం ఇప్పుడన్నా వెళ్ళు కేసీఆర్, కూతురుగానే పరిగణించు. ఆమె తప్పో ఒప్పో అది చేసిందా చేయలేదా విచారణ సంస్థలు తెలుస్తాయి, నీకు తెలుస్తాయి. ఆరోపణలు వస్తున్నాయి, నీకు తెలుస్తారు. నిజంగా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే బయటికి వెళ్తుంది మొత్తం బండారం. అయినా కూడా అది ప్రూవ్ అయినా ప్రూవ్ కాకున్నా కనీసం పోయి తండ్రిగా పరామర్శించాల్సినటువంటి బాధ్యత లేదా? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే నాకు ఇక రాజకీయాలే కావాలి, ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు కూడా అవసరం లేదు అంటే ఇప్పుడు నీ కూతురు కంటే పార్టీయే ముఖ్యమైంది. అంటే కూతురుతో కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కూతురుని కాపాడడానికి రాజ్యసభ సంబంధించినటువంటి 4 రాజ్యసభలు కూడా మేము బీజేపీలోకి పంపించేస్తాం, విలీనం చేస్తామని అక్కడ కేటీఆర్, హరీష్ రావు లాబింగ్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా బేరం కుదుర్చుకోవడానికి. అంటే ఇప్పుడు కూతుర్ని ఈయన మరకడుతో ఈయన దూరం పెడుతున్నాడు, వాళ్ళేమో ఈమెను అడ్డం పెట్టి ఈమెను కాపాడాలనే ఉద్దేశంతో పార్టీని అక్కడ కాళ్ళ బేరానికి పెడుతున్నటువంటి పరిస్థితి బీజేపీ తోటి. చూడండి ఎంత దిగజారుడుతనం కనిపిస్తోంది రాజకీయాల్లో.